తీసుకోండి డబ్బులు. డబ్బా? నేను పద్మిని జాతి స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోను. వెళ్ళు. సరే నీ కర్మ. హలో, నేను ఒరిజినల్ మాట్లాడుతున్నా. నువ్వు వండలేడా? ఆడితో నీకేం పని రా? సార్ బయటికి వెళ్ళారు, చెప్పండి సార్. ఏం లేదు, ఫ్యామిలీ టైప్ సీడీలు కొత్త ఏమన్నా వచ్చాయా? ఫ్యామిలీ టైప్ సీడీలు అంటే? అదేనయ్యా రెడ్ లైట్ సీడీలు. రెడ్ లైట్ సీడీలు అంటే? అదేనయ్యా మిడ్ నైట్ మసాలా సీడీలు. ఓహో, నీలి చిత్రాల సీడీలా? నిన్నే కొత్త స్టాక్ దిగాయి, మీ ఆవిడ పంపిస్తే ఇచ్చేస్తా. భలే ఓడి బాసు, అదేదో సామి చెప్పినట్టు మా ఆవిడే ఉంటే నీ ముష్టి సీడీలు ఎందుకో? ఓహో, అలా వచ్చావా? మా లడ్డు గారితో 2 సీడీలు పంపిస్తా, చూసి తరించు. 500 చిల్లరుందా? ఇస్తా గానీ రెగ్యులర్ కి ఇదివరకు మా దగ్గరకు వచ్చి సీడీలు తీసుకెళ్ళి ఈ మధ్య రావట్లేదేంటి? మా పక్కింట్లోకి ఒక కొత్త జంట అద్దెకి దిగింది. మా స్టోర్ రూమ్ లో నుంచి చూస్తే వాళ్ళు బెడ్రూమ్ లో చేసే రాసలీలన్నీ బాగా క్లియర్ గా కనిపిస్తాయి. అలాంటి లైవ్ ప్రోగ్రాంలు ఉండగా తొక్కలో నీ సీడీలు ఎందుకు దండగా? అమ్మా, ఒరే లడ్డు, అర్జెంట్ గారి పక్కింటికి వెళ్ళి వీరి గురించి పూర్తిగా చెప్పేసి వాళ్ళని బెడ్రూమ్ లో కిటికీలు వేసుకుని మరి కాపురం చేయమని. ఏంటా? లేకపోతే మన బిజినెస్ దెబ్బతింటుంది. అమ్మా, మీరు ఏం వాళ్ళవరా? అవునా లింగమూర్తి గారు, మీరు ఏమనుకోనంటే ఓ చిన్న మాట. ఏంటో చెప్పండి. అది మీ ఆవిడ మీ వంటోడితో అంట కదా? అవును. అమ్మా, అవునా? తెలిసేలా ఊరుకున్నారు సార్. మీ వంటోడిని తరిమి ఇంట్లో నుంచి బయటికి పంపించకుండా వాడిని ఇంట్లో నుంచి పంపించేస్తా, వంటని బాబు వచ్చేస్తారంటే దోలుదేరిందా? ఫోన్ అవుతుంది చూడు. వెళ్చిరే రే, నాకు కాస్త పనుంది, షాపు కొంచెం లేటుగా వస్తాను. ఏవో కొత్త సీడీలు వచ్చాయటగా, ఆ చక్రి దగ్గరికి వెళ్ళి తీసుకోండి. దాంతో పాటు ఇంకో 4 సీట్లు అది కూడా తీరా. ఓకే. ఏంటో, ఓ వెయిటింగ్ కార్డ్. పెళ్ళి సస్పెన్స్. ఆ సంగతి తర్వాత చెప్తా గానీ, మన కాలనీ ప్రెసిడెంట్ కూతురు నీలాంబర్ తెలుసా? అది నాకు తెలియకపోవడం ఏంటి? పెద్ద కంచు. మన ఇష్టడి పూర్తి కమలకే గారితో హెచ్పీ తిరిగి వచ్చింది. అదేగా, దాన్ని ఒకసారి నేను సింగిల్ వేద్దాం ట్రై. అరే, ఇప్పుడు ఏమన్నంటే వాడు సీరియస్ గెలిపాడు. మరి పాడా అది పెళ్లి చేసుకోపోతుంది ఎవరు అనుకుంటున్నావు? ఎవరిని? లేచిపోచ్చిన అమ్మాయిని. చా, నేను కొంచెం మూడుదలు తగ్గించుకోవాలి. మూడేళ్ళుగా నేను చెప్పేది అదే. నా మొగుడేడి? సీడీలు తీసుకురానికి జగదాంబ సెంటర్ వెళ్ళారు. వస్తే ఏమో చెప్పమంటారా? రాత్రికి తాగి కొంపకొస్తే చెప్పు తగ్గిందని చెప్పు. మా గురుజీ గారికి భార్య దగ్గర మంచి రెస్పెక్ట్ పెట్టే ఉంది. రేట్ ఎంత? 300. అమ్మా, ఇంకో మాట చెప్పు. నువ్వెంత ఇస్తావో చెప్పు. 50 రూపీస్ ఇస్తా. 200 ఇస్తావా? ఓన్లీ 50. పోనీ 100 ఇస్తావా? నువ్వు 100 సార్లు అడిగినా ఓన్లీ 50. ఫైనల్ గా 75 ఇస్తావా? ఫైనల్ గా 50 తీసుకో. పోవయ్యా, నీ 50కి వచ్చే ఆర్డర్లో ఆ కళ్ళు కాంపౌండ్ వెనకాల ఉంటారు. పోరా. కష్టపడి నేనైతే నీకెందుకు వాళ్ళు 100 ఇంకో నాకు దొరకపోద్దా? అరే చాలే లరా ఏరా, ఇప్పుడు మీ అక్కన ఆకాశం చూస్తుంటుంది ఎందుకు? మా అక్కకు పందులంటే చాలా ఇష్టంలే. నువ్వేరో జగదాంబ సెంటర్కి వెళ్ళావని చెప్పాడు. ఎక్కడేం చేస్తున్నావు? ఇప్పుడే బస్సులో నేను చూసి దిగా. అది సరే గానీ మళ్ళీ షాపుకి వెళ్ళాలా? కొంపకొచ్చేదాన్ని ఉందా? కొంపకేనే ఎప్పుడు నా గుట్టి గులాబ్ జామున్ చూస్తుంది. కొద్ది కవర్ చేద్దాం. చూసావా 50 రూపాయలకి ఎలాంటి కేసు దొరికిందో? ముష్టి 25 రూపాయల దగ్గర కక్కుర్తి పడ్డావు కదరా. నిరోధి వాడు, లేకపోతే ఏడ్సొచ్చి చేస్తావు రోయ్. ఏంటండి అది ఎవరి గురించి వాగుతోంది? మన గురించి కాదులే, అదే పిచ్చిదేం అవుతుంది. నువ్వు ఇంటికి పోనే వాళ్ళకి ఇస్తా మంచి కిచ్చుకెళ్ళ మస్కి. మైనే పేరుకే సీడీ ఉందా? కస్టమర్ అందచ్చి ఎప్పు அப்ப నేను வந்ததுக்கு அப்புறம் நம்ம 2 பேர் போடி சிங்கிள் போடலாம். ஓகே, நான் வருவான். ఓకే. ఏ సీడీ ఇచ్చావరా? మైనే పేరుకేలే. మైనే పేరుకేనా? దాని మీద ఏంకుతో రాసిందిరా? రెడ్డింగ్. చెప్పాలరా, రెడ్డింగ్ తో రాసి ఉంటుంది. ఆ టైప్ సీడీ అని. వాళ్ళు అసలే సాంప్రదాయ కుటుంబం రా. కుంపలు అంటుకుంటే వెళ్ళరా, తప్పు వెళ్ళు. ఏజ్ తక్కువ, బాడీ ఎక్కువ, చచ్చిపోతారు ఇంట్లో. తెచ్చావా? ఏ సీడీ? మైనే పేరుకే. ఆహా, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. భాగ్యశ్రీ మైనే ప్యార్కి అని. ఒకటి గారు
కౌన్ హే ఒకటి గారు ఏట్రా గొడవ మేడం గారు ఇందాక వచ్చి నేనే ప్యాకెట్ నేను ఆ టైప్ సీడీ ఇచ్చాను ఆ టైప్ సీడీని నేను మా ఆవిడే చూస్తున్నాం మంచి రసపొట్లో ఉండదు వచ్చో బా త్వరగా రండి ఏంటో గొడవ వస్తున్నా ఇంకా ఎక్కడే నిలబడ్డవేరా వెళ్ళు ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల గురుజీ ఇదిగో థ్యాంక్స్ రా ఇంకేం విషయాలు చెప్పాలి అవును ఇందాక చీచి వేస్తాను నువ్వు చేయగడుకున్నావా మర్చిపోయి గురుజీ ఏంటి సాయిబాబా గుడికి ఎలా వెళ్ళాలండి? సాయిబాబా గుడికా సారా కొట్టుగా నిజం చెప్పరా ఏంటండి ఎందుకని మీరు ఇలా మాట్లాడుతున్నారు? నేను ప్రతి చర్చలతో ఇట్టాగే మాట్లాడతాను ఏంటంట నా కాళ్ళు చేతులు సరిగా లేవని ఇలా మాట్లాడుతున్నా లేకపోతే చింపేసేవాడు పోరా గుట్లప్ప నేనేమన్నానని నన్ను ఇలా తిడుతున్నారు మీరు? తిట్టడం కాదు రే ఇంకొక నిమిషం ఇక్కడే ఉన్నామంటే ఎమ్మ కొట్టుకోడు తప్ప పాపం ఎందు గురించి ఊరికినా తిడుతున్నావు ఎందుకే ఆడి కొట్టిండే దెబ్బలు తగిలినాయి మనం లేవీ చేయలేడు నమస్కారం సార్ మీ ఓన్ రెడీ 2-3 నెలల నుంచి కనపడటం లేదు. పూనాకి వెళ్ళారండి కాదులే ఎవరో అమ్మాయిని చంపి జైలుకెళ్ళాటగా. మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతారండి ఏమైతేనేమిలే వాడు జైలు పాలవడంతో అప్పనంగా సీడీ షాపు నీ సొంతం అయిపోయిందిగా. ఏమా మీ ఆవిడ మీ ఇంటి ఓనతో లేచిపోతే ఆ ఇల్లు నీ సొంతం అవ్వాలా ఇది ఆ టైపే సరే గతాల గురించి ఎందుకు గాని పెళ్ళాం ఊరెళ్తే సీడీ ఉందా? పెళ్ళం ఊరెళ్తే లేదు పెళ్ళం లేచిపోతే ఉంది అదైతే నీ లైఫ్ కి యాప్ట్ ఉంటది ఎలా ఇదిగో కస్టమర్లతో సరిగా మాట్లాడేది నేర్చుకో. నువ్వు నీ కస్టమర్ మూసుకొని వెళ్ళిపా ఏడ్చావులే. ఎలా గురుజీ నువ్వు కూడా ఏదైనా మర్డర్ చేసి జైలుకి వెళ్తే ఈ షాప్ నా సొంతం అవుతుందా అవ్వదురా ఎందుకు గురుజీ నేను మర్డర్ అంటూ చేస్తే నిన్నే కదా వాచి ఎంత కొన్నావు నడుతున్నావా 2000 చిల్లర తమ్ముడు ఎక్కడ కొన్నావు నడుతున్నావా ఇక్కడే కోటిలో కొన్నాను షేక్ చిన్నమౌళి షాపులో కొని ఎన్ని రోజులు నడుతున్నావా రేపు దీపావళికి సరిగ్గా 9 నెలలు తెలుసా ఏ కంపెనీగా నడుగుతున్నావా హెచ్ఎంటి ఇక్కడే జీడిమెట్లో ఉంది అరే ఎన్నడా సోంబేరి నాందా టైం ఎంతని అడిగినా టైం ఎంతని అడుగుతున్నావా సారీ చంపి నిన్నటి నుండి వాచి పనిచేయడం లేదు రిపేర్లో ఉంది ఏ తమ్ముళ్ళు ఇటెళ్ళు ఎదుక్కు ఇక్కడే దగ్గరలో పాన్ షాప్ ఉంది వాయుముడు బడవ మసరు ఈడోడు నేను అర్జెంట్ ఒక కాల్ చేయాలి మీ సెల్ ఫోన్ ఇస్తారా? నా దగ్గర సెల్ ఫోన్ లేదు తంబి ఏంటి సెల్ ఫోన్ లేదా? లేదు. సెల్ ఫోన్ లేకుండా ఎలా బతుకుతున్నారు ఈడోడు పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా ఉంది అరే కుర్రా టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్